నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెట్టుబడి సాయం విధి విధానాలపై సర్కార్ అభిప్రాయాల సేకరణ. నిజమైన కర్షకులకే భరోసా అందాలన్న రైతులు, సంఘాలు. జాతీయ రహదారులపై ముఖ్యమంత్రి సమీక్ష. భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని ఆదేశం. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్. సంచలన నేరాలు, డ్రగ్స్ కట్టడే లక్ష్యమని వెల్లడి. మంది ఐపీఎస్ల బదిలీలు. రాచకొండ సిపిగా సుధీర్ బాబు. శాంతి భద్రతల అదనపు డీజీగా మహేష్ భగవత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలన్న హైకోర్టు. పత్రికల్లో జడ్జీల పేర్లు, ఇతర సమాచారం ప్రచురించొద్దని సూచన. ఆస్ట్రియా ఛాన్సలర్తో ప్రధాని మోదీ సమాలోచన. పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయం. భరణం పొందేందుకు ముస్లిం మహిళలు అర్హులే. మతాలకు అతీతమైన హక్కుగా పేర్కొన్న సుప్రీంకోర్టు. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కొద్దిసేపు క్రితం రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రధానంగా ఇందులో శాంతి భద్రతలకు అదనపు డీజీగా మహేష్ భగవత్ ను నియమించింది. ప్రస్తుతం ఆయన రైల్వేస్ డీజీగా ఉన్నారు. తర్వాత హోంగార్డ్స్ అండ్ ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రాన్ నియమించారు. ఆమె మొన్నటి వరకు టీజీఎస్పీ అదనపు డీజీగా ఉన్నారు. ఆ ప్లేస్ లో స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ నియమించింది. పోలీసుల సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్ కి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. అయితే టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రే హౌన్స్ అదనపు డీజీగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ గా గతంలో పనిచేసినటువంటి సుధీర్ బాబుని తిరిగి అదే ప్రదేశంలో నియమించడం జరిగింది. తర్వాత తరుణ్ జోషి, రాచకొండ కమిషనర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణ్ జోషిని ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ చేసింది. మల్టీ జోన్ 1 ఐజీగా ఉన్నటువంటి ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. రైల్వేస్ రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా ఉన్నటువంటి సత్యనారాయణను బదిలీ చేసి మల్టీ జోన్ 2 ఐజీగా నియమించింది. ఆయన సిఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షణాపతిని నియమించింది. మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గిరిధర్ ప్రైస్ లో, అంటే ఆయన ప్రస్తుతం తూర్పు మండల డీసీపీగా ఉన్నారు, ఆయన ప్రైస్ లో బి బాలస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీగా ఉన్నటువంటి డీసీపీని బదిలీ చేసి జి చంద్రమోహన్ ని ఆ ప్రాంతంలో నియమించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఈ డీజీపీ నియామకం తర్వాత 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా మరో 2 రోజుల్లో వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాన్ క్యాడర్ ఎస్పీలకు సంబంధించి మరికొంతమంది బదిలీ అయ్యే అవకాశం ఉందని అధికారుల నుంచి మనకు సమాచారం అనుకుంటుంది. ధన్యవాదాలు నాగార్జున. రాష్ట్రానికి కొత్త డీజీపీగా జితేందర్ వచ్చారు. పోలీస్ బాస్ గా నియమితులైన జితేందర్ డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమితులైన జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు వెంటరాగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కొత్త డీజీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. పోలీస్ బాస్ కు సీనియర్ అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సీఎం రేవంత్ రెడ్డిని డీజీపీ జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004-6 వరకు గ్రే హౌండ్స్ లో పనిచేశారు. అనంతరం డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు.
try to do my level best, and I understand the priorities of the government that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. So I will try to do my level best, and we'll see that Telangana is always peaceful and remains peaceful. I also thank government for considering me suitable for this post, and I will try to do my best. Thank you everyone. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి, ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలు రాసేటప్పుడు మీడియా సంయమనంతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. జడ్జిలు వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు రాయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ రాసిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజే ధర్మాసనం మరోసారి దీనిపై విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులు ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని, ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటం లేదని ధర్మాసనం పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాసేటప్పుడు మీడియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత ప్రభుత్వంలో పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేశామని, నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం కూడా దాఖలు చేసినట్లు కౌంటర్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డితో పాటు పలువురు ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు కౌంటర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన నిందితుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతోనే ఈ వ్యవహారం బయటపడిందని కౌంటర్లో పేర్కొన్నారు. కేంద్రం కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరటంతో సీజే ధర్మాసనం విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల విచారణను దాదాపుగా పూర్తి చేసింది. మొదటి దశలో 3 ఆనకట్టలతో సంబంధం ఉన్న ప్రస్తుత, గత ఇంజనీర్లను విచారించింది. కమిషన్ ఆదేశాల మేరకు ఇంజనీర్ల అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. తాజా విడతలో 3 పంప్ హౌస్లకు సంబంధించిన ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ చేసింది. మొదట సీఈ మొదలు డిప్యూటీ ఈఈ స్థాయి వరకు ఇంజనీర్ల విచారణ పూర్తయింది. పంప్ హౌస్లకు చెందిన ఏఈఈలు జస్టిస్ పీసీ కమిషన్ ముందు హాజరయ్యారు. పంప్ హౌస్ల నిర్మాణం, డిజైన్లు, సామర్థ్యం, ఆనకట్టల ఎత్తు, గతంలో పంప్ హౌస్లు మునిగిన సందర్భాలు, అప్పుడు తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై వారి నుంచి కమిషన్ వివరాలు తీసుకుంది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. గురువారం నుంచి ట్రాన్స్కో ఇంజనీర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తుల్ని విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. జాతీయ రహదారుల కోసం భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, ఇతర సమస్యలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతోందని కలెక్టర్లను సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నందున రైతులు ముందుకు రావటం లేదని కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని శాశ్వతంగా కోల్పోతున్నారు అనే విషయాన్ని గుర్తించాలని, రైతుల్ని పిలిచి మాట్లాడి ఒప్పించాలని కలెక్టర్లకు సూచించారు. నేరుగా మాట్లాడడంతో పాటు నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నెంబర్ కేటాయించేందుకు అవసరమైన చర్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం తెలిపారు. అటవీ భూములు అవసరమైన చోట ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్, విజయవాడ రహదారిని 6 వరుసల విస్తరణ పనుల్ని 2 నెలల్లో ప్రారంభించనున్నట్లు జాతీయ రహదారుల సంస్థ తెలిపింది.
అన్ని వర్గాల సూచనలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం విధి విధానాలు ప్రకటిస్తుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా కార్యశాలలు నిర్వహించి రైతులు, రైతు సంఘాల నుంచి సలహాలు స్వీకరించిన తర్వాతే మార్గదర్శకాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైతు భరోసా పథకం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ఇతర అన్ని వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా తొలి కార్యశాల నిర్వహించింది. విధి విధానాల అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన బాధ్యులు సమావేశానికి వచ్చారు. అన్ని వర్గాల సూచనలు సేకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధి విధానాలు ప్రకటిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభిప్రాయాలు సేకరించి శాసనసభలో ఒకరోజు చర్చ పెట్టిన తర్వాతే అంతిమంగా విధి విధానాలు ప్రకటించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాత జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఎవరికి ఏ రకంగా చేయాలనేటువంటి నిర్ణయాలు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాగు చేసే నిజమైన రైతుకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు తుమ్మల, పొంగులేటి స్పష్టం చేశారు. న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ శాసనసభ లోపులోనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం, మీ మనసులో ఉన్నది ఏది చేస్తే బక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని, పేదవాళ్ళకి గాని, బడుగు బలహీన దళిత గిరిజనులకి పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. ఈ కార్యశాలలో సన్న, చిన్నకారు రైతులకే సర్కారు పెట్టుబడి సాయం అందించాలని ఎక్కువ మంది రైతులు కోరారు. కొండలు, గుట్టలు, సాగు యోగ్యం కాని భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా అమలు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరికొందరు మాత్రం రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల వరకు మాత్రమే వర్తింపజేయాలన్నారు. తమను ఆదుకోవాలని కౌలు రైతులు తమ గోడును ప్రభుత్వానికి తెలియజేశారు. భారాస ప్రభుత్వం తరహాలోనే కొత్త రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలోని పలు డివిజన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించారు. బాగ్ అంబర్పేట్, ఓల్డ్ ప్రేమ్ నగర్, పటేల్ నగర్, మల్లికార్జున్ నగర్ తదితర బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు సింహభాగం హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం పడకేసిందని ఆరోపించారు. ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ రేపు మాపు అంటూ
రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు. మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. సంక్షేమ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. పెన్షన్స్ రావడం లేదు, రేషన్ కార్డ్స్ రావడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఏ హాస్పిటల్లో చేసే పరిస్థితి లేదు. చివరకు జిహెచ్ఎంసీలో కూడా చిన్న చిన్న రోడ్లు రిపేరింగ్ చేయాలంటే కూడా మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వని కారణంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. హైదరాబాద్కు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లో కరెంటు కోతలు విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో పెట్టిన పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్ లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే లేరని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు. డిఎస్సీ వాయిదా కోరుతూ ఉస్మానియాల విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్ని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిఎస్సీ వాయిదా వేయటం సహా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని విమర్శించారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నా సీఎం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. డిఎస్సీ వాయిదా వేయటం వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టమేంటని ప్రశ్నించారు. ధర్నా చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల కోసం కేటీఆర్, హరీష్ రావు నిరాహార దీక్ష చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బారాస నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. నిరుద్యోగుల్ని అవమానించేలా సీఎం మాట్లాడారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తారన్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇప్పుడు అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కండువాలు కప్పే తీరిక ఉన్న రేవంత్ రెడ్డికి నిరుద్యోగులతో 2 నిమిషాలు మాట్లాడే సమయం లేదా అని ప్రశ్నించారు. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ లో గుత్తేదారుగా చేస్తున్న అశోక్ భార్యతో ఉన్న విభేదాలు సహా ఆర్థిక సమస్యలతో 10 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించాడు. ఇనాంగూడ చెరువులోకి కారును మళ్లించాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న 4గురిని కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిన అశోక్ అతని పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనకు సంజీవ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని తమ్ముడు అశోక్ మరియు అతని పిల్లలు ముగ్గురు కూడా కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ మరియు రాము కానిస్టేబుల్, తర్వాత నరసింహ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి అశోక్ యొక్క సెల్ ఫోన్ ట్రేస్ చేయగా ఒక లొకేషన్ మన అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ చెరువు వద్ద వచ్చింది. మా కానిస్టేబుల్ రాము మరియు నరసింహ ఇద్దరికి అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకొని కారులో ఆ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా మా రాము, నరసింహ ఇద్దరు కూడా అతన్ని బయటకు తీసుకొని స్థానికులు మరియు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో వాళ్ళని 4గురిని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది. మన అశోక్ వ్యాపారం చేస్తున్నాడని, దానిలో భాగంగా అప్పులు చేయడం జరిగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ లోని హోటళ్లలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. వివాహ భోజనంబు గురెల్ 9 హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో కాలం చెల్లిన బియ్యంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన వస్తువుల్ని వేడి చేసి వినియోగదారులకు అందిస్తూ ఉండటంపై ఆరా తీశారు. వంటగదిలో పరిశుభ్రత లోపించినట్లు గుర్తించిన అధికారులు పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు.
ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ సిఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. భార్యకు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో అతను సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. సిఆర్పీసీ సెక్షన్ 125 అన్ని మతాల మహిళలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. భరణం అనేది చారిటీ కాదని, వివాహితకు అది ఒక హక్కు అని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. మతంతో సంబంధం లేకుండా పెళ్లైన అందరూ మహిళలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహ్మార్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకున్న అవకాశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. మౌలిక వస్తుల కల్పన, నవకల్పనలు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించామని సమావేశం తర్వాత నేతలు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితులపైన చర్చించుకున్నట్లు వివరించారు. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావన్న మోదీ చర్చలు దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్న మోదీకి ఛాన్సలర్ నెహ్మార్ ప్రైవేటు విందిచ్చారు. ఈ సందర్భంగా మోదీతో నెహ్మార్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఉదయం ఆస్ట్రియా కళాకారుల్ని ప్రధాని మోదీ కలిశారు. వారు ఆర్కెస్ట్రాతో వందే మాత్రం గీతాన్ని ఆలపించి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి వియన్నా యూనివర్సిటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు. ఈ దృశ్యాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.